నమస్తే. తెలుగుకి స్వాగతం. నేను మీ సంధ్య. డీలిమిటేషన్ మహిళా బిల్లు కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దానికి సంబంధించి గతంలో బిల్లు సక్సెస్ అయిపోతుందని అంటే ఏ రేంజ్లో దెబ్బ కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్రాల మంత్రులతో 50-50 చేసేసుకుందామని జనాభా ప్రాతిపదికన ఇలాంటి అనేక లెక్కలు మనం చూసాము. సీన్ కట్ చేస్తే ఈ పార్లమెంట్ సెషన్లో దీనికి సంబంధించి ఆమోదం పడుతుంది అనేసి అనుకుంటే ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు. మరి అటకెక్కినట్టేనా అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. డిలిమిటేషన్ అయిపోతుంది, నియోజకవర్గాల పెంపు ఉంటుంది, ఏ పార్టీలకు ఆ పార్టీలు మాకు బలం అంటూ ఓ రేంజ్ డిస్కషన్స్ జరిగాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉంటుందా ఉండదా అన్న డిస్కషన్ తెర మీదకి వస్తుంది. ఎందుకు కేంద్రం వెనక్కి వేసిందంటే ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేదండి. వర్షాకాల సమావేశాల్లో అయిపోతుంది అనుకున్నది. అవును, సమావేశాల ప్రారంభమే ప్రాపర్గా జరగలేదు. అంటే కరెక్ట్గా జంతర్ మంతర్ గొడవ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మొదలైనాయి సమావేశాలు. ఇంకొక వారం రోజుల్లో క్లోజ్ అవబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి బయట పొలిటికల్ సిచ్యుయేషన్ వీళ్ళకి అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడం మాత్రమే కాకుండా తీవ్రమైన ప్రతికూలత కూడా కనిపిస్తోంది. పర్టికులర్గా అంటే వాళ్ళు నిజానికి ఈ డిలిమిటేషన్ వీటి మీద వెళ్ళిపోవచ్చు మనం దూకుడుగా అనుకోవడానికి కారణం 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన అనుకూల ఫలితాలు. అలాగే వాళ్ళ స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయ్యి, తమిళనాడులో స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి ఒక 23 మంది ఎంపీలు వాళ్ళకి అయాచితంగా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చారు డిఎంకే రూపంలో. కాబట్టి వాళ్ళని ఎన్నికల్లో లోపల జరిగేటువంటి ఎన్నికలు వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా తప్పుకున్నా చాలు, వీళ్ళకి ఉపయోగకరమే. అలాగే వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ని దెబ్బ కొట్టడం వలన బెంగాల్లో కలిసి వచ్చినటువంటి ఎంపీ సీట్లు అక్కడి నుంచి తమ కంట్రోల్లోకి వచ్చిన ఇవన్నీ కలిపి 50 పైన తమ కంట్రోల్లోకి వచ్చేసినాయని అనుకున్నారు. అనుకుని బిల్లు తీసుకొచ్చేయచ్చు, ఈసారి బుల్డోజ్ చేసేద్దాము అని అనుకుని ఆ దూకుడు ప్రదర్శించారు. దానికి సంబంధించి వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళినాయి. అంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఈ మెంటల్ ప్రిపేర్డ్నెస్ని ఈ జంతర్ మంతర్ బద్దలు కొట్టింది. బద్దలు కొట్టి ఇప్పుడు ఒక కొత్త చర్చ అసలు ఆయన అన్న మాట ఇప్పుడు వైరల్గా మారుతోంది. అభిజిత్ అన్నటువంటి మాట, మేం ప్రధానిని ఇంటికి పంపించాము అని అనుకుంటున్నారు కానీ ప్రధానిని కూడా ఇంటికి పంపించే ప్రోగ్రాం ఉంది అని, అంటే ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపగలం మేము అని అతను చేసినటువంటి వ్యాఖ్యకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ దొరుకుతోంది. ఈ ఆదరణ దొరకటం అనే సన్నివేశంలో ఈ బిల్లులు తీసుకురావటం, పైగా పార్లమెంట్లో ప్రతి పార్టీ ఒక ఆందోళనతో ఉంది. సమావేశాల ప్రారంభానికి ముందు ఈ చెలవు సంసద్ తర్వాత జరిగినటువంటి వ్యవహారంలో ప్రతి ఒక్కరూ ఛార్జ్ అయ్యారు. ఇప్పుడు ఛార్జ్ అయ్యారు, ప్రతి అంశాన్ని నిలబెట్టి కడిగేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అయోధ్యలో జరిగినటువంటి ఈ చోరీ అంటే నిధుల గల్లంతు, ఈ నిధుల గల్లంతు గొడవకి సంబంధించి స్ట్రీట్ ప్లే వేశారు అక్కడ పార్లమెంటు ముంగిట. రాహుల్ గాంధీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఈ లెవెల్ ఛార్జింగ్ ఇచ్చింది జంతర్ మంతర్. జంతర్ మంతర్ పార్లమెంటు మీద చూపించినటువంటి ప్రభావం, ప్రతి అంశం, రామ జన్మభూమి చాలా పెద్ద ఇష్యూ అయింది లోపల. కాబట్టి రాముడు బీజేపీకి సంబంధం లేదు, ఆయన భారతీయుల దేవుడని మీరే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడికి ఆడిట్లోకి అందరినీ అలో చేయండి అనే ఒక గొడవ జరుగుతోంది. ఈ లెవెల్లో ప్రతి విషయాన్ని వీళ్ళు రచ్చ చేయటానికి సిద్ధమైపోయారు. సో ఇప్పుడు ఆ బిల్లులు తీసుకొస్తే ఇది కరెక్ట్ వాతావరణం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుని నెక్స్ట్ టైం చూద్దాం అనే మూడ్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితిలో అయితే లేరు ఈ ప్రజెంట్ వాతావరణంలో. మేబీ రేపు ఎల్లుండుల్లో ఏదైనా ఒక ఊహించని మార్పు ఏదైనా జరిగితే, అంటే అనేక విషయాలు చాలా వేగంగా ముందుకు తీసుకొచ్చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు, ఊహించనివి కూడా. ఇప్పుడు ప్రధాని ఇంటి దగ్గరికి నిరసన కార్యక్రమాలు మారుస్తున్నారు. జంతర్ మంతర్ అనేది మూసేసి
ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళి తేల్చుకుందాం ఏ విషయమైనా అంటున్నారు. అవును, ఇది ప్రమాదం. వెళ్ళిపోతున్నారు. ఈ డైరెక్ట్ అటాక్లోకి వెళ్తున్నప్పుడు ఇంత కీలకమైన విషయం అంటే ఇక్కడ ప్రధానంగా వివాదాస్పదం అయ్యేది దక్షిణాదికి నష్టం జరుగుతుందా లేదా అనేది. ఉత్తరాది ఓకే, కానీ దక్షిణ భారతదేశంలో సీట్లు అక్కడ పెరిగిన పద్ధతిలో పెరగవు అనేది. అది ఎలా ఏ ప్రాతిపదిక చూసినా కూడా పెరగవు అనేది చాలా క్లియర్ కట్ మెసేజ్ ఉంది మనకి. ఎందుకంటే మనకు జనాభా అక్కడ డబుల్ అవుతుంది, మనం ఇక్కడ ఒకరు ముద్దు అన్న ఈ కాన్సెప్ట్ లోనే, పిల్లలు వద్దు అన్న ఈ కాన్సెప్ట్ లోనే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ దామాషా లెక్కల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా దక్షిణాదికి సంబంధించి ఏ రాష్ట్రమైనా నష్టపోతుంది, క్లియర్ కట్ కాదు. అవును, నష్టం జరుగుతుంది. ఆయన చెప్పిన 50% కూడా వర్కౌట్ అవ్వదు. ఈ 50% కాకుండా అక్కడ ఎన్ని పెంచుతామో ఇక్కడ కూడా అన్నే పెంచుతాము సమానంగా పెంచటం అనే మాట రావట్లేదు వాళ్ళ నోట్లోంచి. రానప్పుడు ఎలా పెంచుతారు సార్ సమానంగా? మళ్ళీ రూలింగ్ పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తే ఎంపీలకు సంబంధించి మళ్ళీ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు జీవుజుర్ అనాల్సి వస్తుంది కదా. అది కేంద్రానికి తెలుసు కదా. మీ వ్యూహం స్పష్టంగా జనాలకు అర్థమైపోయింది. మీరు సీట్లు పెంచుకుంటోంది సౌత్ ఇది లేకుండా చేయటానికి, అంటే పరిపాలనలో వీళ్ళకి ఏమాత్రము ప్రమేయం లేకుండా చేయాలి. ఇది మీ ప్రోగ్రామ్. అది ఓపెన్ గా అర్థమైపోతుంది. మీరు 50% ఏదో ఉదారంగా అన్నట్టు మాట్లాడాడు అమిత్ షా గారు. అవును, అది కూడా కుట్రై. దాని వలన పెరిగేది ఏమీ లేదు. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికే వస్తే ఇక్కడ ఉన్నది 42 సీట్లు అనుకుంటే 42లో 50% అంటే 20 యాడ్ అవుతాయి, అంటే 60 అవుతుంది. అది 60కి మించి వెళ్ళదు. మొత్తం అంతా కలిపి 100 కంటే పెరగవు. అంతే. ఈ 100 వలన మాకేం ఉపయోగం లేదు అని చెప్తున్నారు వీళ్ళు ఓపెన్ గానే. ఇక్కడ 100 పెరిగితే అక్కడ 200 పెరుగుతుంది కదా సార్, 300 దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి మన ప్రాతినిధ్యం ఏం అవసరం లేదు అక్కడ. సౌత్ తో ప్రమేయం లేకుండానే రాజకీయ నిర్ణయాలు జరిగిపోతున్నాయి కాబట్టే గొడవ జరుగుతోంది. దీన్ని ప్రాపర్ జస్టిఫికేషన్ చేయకుండా కుదరదు. మొన్న బుల్డోజ్ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా డిఎంకే కంట్రోల్లో ఉంది, డిఎంకేనే ఎక్కువ గొడవ చేస్తుంది అనేది మొదట వినిపించిన మాట. ఇప్పుడు డిఎంకేని కంట్రోల్లోకి తీసుకున్నారు, తెలుగుదేశం మాట్లాడదు. దాదాపుగా వాళ్ళు ఒక్క కేరళ మాత్రమే డౌట్ఫుల్ తప్ప మిగిలిందంతా కంట్రోల్లోనే ఉంది. తెలంగాణ కర్ణాటకలను కూడా మనం కంట్రోల్ చేయగలం అనే వాతావరణంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంతా సానుకూలంగా ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడేమో గొంతు ఇప్పుడు ఇది ఉత్తేజం కలిగించింది ఈ జంతర్ మంతర్ అనేది. ఈ జంతర్ మంతర్ అగ్గిపుల్ల తాలూకా మంట ఇది ప్రభుత్వం దాకా అంటుకుంటుంది ఇప్పుడు ఆ బిల్లులు కనుక దెబ్బతింటాయి. అందుకని అది ఈ టైంలో కాదు అనుకుంటున్నారు. ముందు ఈ గొడవ ఏంటో సార్ట్అవుట్ చేయాలి. ఈ జంతర్ మంతర్ గొడవని సార్ట్అవుట్ చేసి తాము బలవంతులము అనే విషయం ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే బరిలోకి దిగాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికిప్పుడేమో ఎలక్షన్స్ వచ్చేదేం లేదు, డీలిమిటేషన్ తీసుకొచ్చినా ఇంకా 3 years ఎలక్షన్స్కి 2.5 years 3 years ఉంది కాబట్టి టైం ఉంది. బిఫోర్ 1 year తీసుకొచ్చినా సరిపోతుంది కాబట్టి కేంద్రానికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇప్పుడు పెట్టి ఇబ్బందులు పాలవుతారు. అంటే ఇప్పుడు అసలు ప్రభుత్వం ఇంటిగ్రిటీ రాజీనామా ఉంది కాబట్టి అనవసరంగా ఇది వాళ్ళ కష్టం ఇచ్చినట్టు అయిపోతుంది. రాజీనామా చేయమని అడుగుతారు. బిల్లులు వీగిపోయినప్పుడు మీకు అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదు అంటారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని లాగటానికి ఎవరు భయపడటం లేదు. మొన్నటిదాకా ప్రభుత్వం గురించో మోడీ గురించో మాట్లాడటానికి కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు భయం లేదు, ఓపెన్ గానే. అంటే మెజారిటీ కొంత తగ్గడము ఇటు విపక్షాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు కొంత ఇక్కడ ఏదో మెజారిటీ పెరిగింది వాళ్ళకి. ఇప్పుడు అంటే బీజేపీకి గతంలో ఉన్న మెజారిటీ తగ్గింది కదా సార్, ఎంపీ సెగ్మెంట్ గతంలో తగ్గింది. కానీ మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా వాళ్ళ 50 సీట్లు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినాయి. అంటే కూటమిలో భాగంగా కదా, ఇండివిజువల్ గా రాలేదు కదా. లేదు, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ స్ట్రైట్ గా కలిపేసుకున్నారు. డిఎంకే వాళ్ళు పార్టిసిపేట్ చెయ్యరు. ఆవిడ ఆల్రెడీ ఎలా కావాలంటే అలా ఉండటానికి ఒక అనుకూలత వ్యక్తం చేశారు కనమౌలి గారు. వాళ్ళు వీళ్ళతో ట్రావెల్ అవ్వరు, ఇండియా కూటమితో ట్రావెల్ అవ్వము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పేశారు. కాబట్టి అది ఎలాగైనా చేసుకుంటారు, అవి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే. ఇదే బలం. ఈ బలం చూసుకునే విర్రవీగారు వాళ్ళు. తీరా ఈ జంతర్ మంతర్ గొడవ జరిగిన తర్వాత ఇది కరెక్ట్ టైం కాదు
అనుకున్నారు. కాబట్టి ఈ సెషన్లో ఉండదు. అంటే పార్టీలకు వాళ్ళ ఇండివిజువాలిటీ ఇప్పుడు మనము కేంద్రానికి సపోర్ట్ మన అవసరము అన్న ఒక గట్టి బలము స్వపక్షంలోనే విపక్షం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మీ అంత ప్రభావం లేదు అక్కడ, కనిపిస్తుంది కదా మీరు మమ్మల్ని ఎట్లా హుకుం చేస్తారు అనేసి ఈ అడిగే పాయింట్ వస్తుంది. కాబట్టి అవును, క్రాస్ ఓటింగ్ జరిగితే ఇప్పుడు ఇంకా వ్యతిరేకత ఎక్కువ ఉంది అన్నది విపక్షాలకు వాస్తవం అయిపోతుంది. అంటే చాలా స్ట్రాటజిక్ గానే ఆపేశారు ఇది. అది ఒక ప్రాబ్లం. రెండోది, ఇది కొంచెం ఎక్కువ లాగితే వాళ్ళు మహారాష్ట్ర నుంచి సీఎం అనేటువంటి ఒక మాట నెమ్మదిగా రైజ్ అవుతోంది. ఓకే, రైజ్ అవుతోంది. మహారాష్ట్రని ఏదో పద్ధతిలో వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది శరద్ పవార్ని లాగి. కనుక ఇవన్నీ ఈ గొడవలన్నీ సద్దుమడిగిన తర్వాతే చూద్దాం అనే మూడ్లోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మౌనంగా ఉండి పరిస్థితుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు అందుకనే అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన. అమిత్ షా గారు బయట కనిపించలేదు. అవును, నితిన్ మన అమిత్ షా కనిపించట్లేదు. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ కానీ ఎవరు మెయిన్ లీడర్స్ ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళారు. వ్యూహ రచన కార్యక్రమాల్లో ఉన్నారండి. ఓకే, చూడండి మొత్తానికైతే ఎటు జరిగినా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నా అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. అందుకోసం ఇక మీద అంటే ఇంకొక మళ్ళా పార్లమెంట్ సెషన్ వచ్చేంత వరకు ఈ అంశాలు సర్దుమనియేంత వరకు ఇది తెర మీదకి రాదు. రాష్ట్రాలు పెట్టుకున్న ఆశలకు ఒక ఇంత నిరుజల్లేసినట్టే. అది లేదు, డిలిమిటేషన్ లేదు, దాంతో లింక్ చేసి అనవసరంగా మహిళా బిల్లుని ఆపేస్తున్నారు. అది వ్యతిరేకత కొంత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా. మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ.